హలో ఫ్రెండ్స్ నమస్తే. మనం ఇంతకుముందు వీడియోలో డేటా ఇంజినీరింగ్ పైప్‌లైన్స్ అసలు ఎలా ఉంటాయనేది నేర్చుకున్నాం. ఒక పైప్‌లైన్ గురించి మాట్లాడితే మనకి 3 యాస్పెక్ట్స్ ఒస్తాయి. ఒకటి సోర్స్ ఒస్తుంది, ఇంకోటి డెస్టినేషన్ ఒస్తుంది అండ్ మధ్యలో ఈ పైప్‌లైన్‌లో అసలు డేటా ఎలా ట్రాన్స్‌ఫర్ అవుతుంది అనేది ట్రాన్స్‌మిషన్ గురించి మాట్లాడతాం. సో, ఈ వీడియోలో ఐ విల్ బి టాకింగ్ అబౌట్ సోర్స్. అసలు మోడర్న్ వరల్డ్‌లో చూసుకుంటే దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాబేసెస్ ఆర్ డేటా సోర్సెస్ ఐ షుడ్ సే. చాలా రకాలున్నాయి. ఈ ట్రెడిషనల్ లెగసీ సిస్టమ్సే కాకుండా, ఇప్పుడు కొత్త లేటెస్ట్ ఆఫ్ ద టెక్నాలజీస్ ఒస్తున్నాయి. లైక్ ఐఓటీ డివైసెస్ తోటి. సో, ఈ డైవర్సిఫైడ్ డేటా సోర్సెస్ నుంచి మనం డేటా తీసుకోవాలి. ఒక డేటాని క్లాసిఫై చేయాలి అంటే, మనం స్ట్రక్చర్డ్ డేటా అని చేయొచ్చు. అన్‌స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ ఆర్ రియల్ టైమ్ డేటాని స్ట్రీమింగ్ డేటా అని కూడా అంటాం. సో, ఇట్లా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా వస్తుంది. అండ్ ఆ డేటాని హ్యాండిల్ చేయడానికి డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. రైట్? సో, ఒక మోడర్న్ వరల్డ్‌లో ఒక డేటా ఇంజినీరింగ్ పైప్‌లైన్ డెవలప్ చేయాలి అంటే ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఆ ఛాలెంజెస్ ఏంటో తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకసలు ఈ డైవర్సిఫైడ్ డేటా సోర్సెస్ గురించి తెలుసుకోవాలి. ఈ స్లైడ్‌లో మనకి ఎగ్జాంపుల్ డేటా సోర్సెస్ గురించి ఉన్నాయి. ఇక్కడ చూస్తే ట్రెడిషనల్ లెగసీ డేటాబేసెస్ గురించి ఉంది. మైసీక్వెల్, పోస్ట్‌గ్రెస్ ఇయన్నీ స్టాండర్డ్ ఆర్‌డిబిఎంఎస్ డేటాబేసెస్. ఫ్లాట్ ఫైల్స్ ఆర్ డేటా లేక్స్. డేటా లేక్స్ అంటే ఈ క్లౌడ్‌లో ఉంటాయి మనకి S3 బకెట్స్ అని, బ్లాబ్ స్టోరేజ్ అని, జీసీఎస్ అని రైట్? అట్లా. దెన్ ఏపీఐస్ అండ్ వెబ్ సర్వీసెస్ నుంచి కూడా మనకి డేటాని తీసుకొచ్చుకోవచ్చు. మెసేజ్ క్యూస్ ఆర్ ఈవెంట్ స్ట్రీమ్స్ అంటే ఇది మనకి రియల్ టైమ్ డేటాని పుల్ చేసుకోవడానికి ఈ సర్వీసెస్ యూజ్ చేస్తాం. లైక్ అపాచీ కాఫ్కా, కినెసిస్ రైట్ ఇట్లాంటివి. మనకి సెక్యూర్డ్ ఓవర్ ఇంటర్నెట్ సెక్యూర్డ్ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసుకొని ప్రోటోకాల్స్ యూజ్ చేసుకొని డేటాని ఆన్‌లైన్‌లో కూడా ట్రాన్స్‌ఫర్ చేయించుకోవచ్చు. ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్‌కి. సో, ఫైల్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్ కూడా డేటా సోర్సెసే. సో, ఇక్కడ చూస్తే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా సోర్సెస్ ఉంది. అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ థట్ యూ నీడ్ టు రిమెంబర్ హియర్ ఇస్ ఈచ్ సోర్స్ మనకి ఏదైతే యూజ్ చేస్తున్నామో ఇక్కడ, ఆ ఈచ్ సోర్స్‌కి డిఫరెంట్ టెక్నాలజీ ఉంటుంది. డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. సో, అయన్నిటిని అర్థం చేసుకొని మనము ఇంటిగ్రేషన్ చేయాలి. సో, ఇంటిగ్రేషన్ ఛాలెంజెస్ అనంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్‌కి డేటా మూవ్ చేయాలంటే ఫస్ట్ డేటా సోర్స్‌ని ఇంటిగ్రేట్ చేయాలి ఆ సిస్టమ్‌లోకి రైట్? ఆ ఎంటైర్ సెటప్‌లోకి. సో, చేస్తున్నప్పుడు ఈ డిఫరెంట్ సోర్సెస్‌కి డిఫరెంట్ టైమ్ స్టాంప్స్ ఉంటాయి, ఫార్మాట్స్ ఉంటాయి, టైమ్ జోన్స్ ఉంటాయి రైట్? స్పెసిఫిక్‌గా టైమ్ గురించి మాట్లాడితే టైమ్ సింక్రొనైజేషన్ కూడా చూసుకోవాలి. డేటా గవర్నెన్స్ రైట్? లైనేజ్ ట్రాక్ చేయాలన్నమాట. మొత్తం డేటాని అసలు ప్రాపర్‌గా వస్తుందా లేదా? ఎందుకంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తుంది కదా! సో, ఆ ట్రాకింగ్ చేసుకోవాలి. స్కీమా ఇవాల్యుయేషన్ ఉంటుంది. ఎందుకంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకు తెలియకుండానే డేటా చేంజ్ అవ్వచ్చు. సో, దాని మీద కూడా మనం ఒక కన్నేసి ఉంచాలి. స్కేలబిలిటీ పెరుగుతున్న కొద్దీ, బిజినెస్ ఎవాల్వ్ అవుతున్న కొద్దీ, డేటా జనరేట్ అవుతున్న రేట్ కూడా చేంజ్ అవుతుంది. రేంజ్ అండ్ రేట్. సో, వాల్యూమ్ అండ్ వెలాసిటీ అంటాం. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అట్ లెస్ అమౌంట్ ఆఫ్ టైమ్ వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలి? అండ్ అనదర్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఇస్ సెక్యూరిటీ. మీకిక్కడ డేటా లీక్ అవ్వకూడదు. వెరీ, వెరీ ఎసెన్షియల్ అది. రైట్? సో, క్రెడెన్షియల్స్‌ని కానీ లేదంటే రోల్స్ బేస్డ్ యాక్సెస్ రూల్స్ కానీ ఇవన్నీ ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో, ఓవర్‌వ్యూగా చూసుకుంటే మటుకు మనకి ఫస్ట్ పాయింట్ మోడర్న్ డేటా పైప్‌లైన్స్ అంటే మనకి డైవర్సిఫైడ్ రేంజ్ ఆఫ్ డేటా సోర్సెస్ ఉంటాయి. ఆ సోర్సెస్ అన్నిటి నుంచి మనకి డేటా ప్రాపర్‌గా తీసుకొచ్చుకోవాలి ఇన్ ఎ సింక్రొనైజ్డ్ స్టాండర్డ్ ఫార్మాట్. మిక్స్డ్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. డేటా పైప్‌లైన్స్‌లో మనకి బ్యాచ్ మోడ్ పెట్టొచ్చు. స్ట్రీమింగ్ మోడ్‌లో కూడా మనకి పైప్‌లైన్ ఉన్నట్టు. మనం లాస్ట్ వీడియోలో లాంబ్డా ఆర్కిటెక్చర్ గురించి చదివాం. అందులో 2 సిస్టమ్స్ ఉంటాయి రైట్? బ్యాచ్ సిస్టమ్ ఉంటుంది. రియల్ టైమ్ సిస్టమ్ ఉంటుంది. స్పీడ్ లేయర్ అంటాం. ఈచ్ డేటా సోర్స్‌ని డీల్ చేయడానికి ఒక స్పెసిఫిక్ టూల్ డిజైన్ అయ్యింది. సో, ఆ టూల్స్ గురించి కూడా మనం నేర్చుకోవాలి. టూల్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఇక్కడి నుంచి ఇది గ్రోయింగ్ అవుతుంది తప్పించి తగ్గేదేమి ఉండదు. రైట్? సో, కొత్త టెక్నాలజీస్ ఎవాల్వ్ అవుతూనే ఉంటాయి. ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంటారు. సో, కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటది. అండ్ వి హావ్ టు బి రెడీ విత్ థట్. సో, ఇది డేటా సోర్సెస్ యొక్క ఓవర్‌వ్యూ. రైట్? నెక్స్ట్ వీడియోలో మనం డేటా డెస్టినేషన్స్ గురించి కూడా తెలుసుకుందాం. సీ యూ అరౌండ్.